హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అంటారండి, శ్రీవారి సేవకి అయితే వెళ్తున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకి మా ఊరి గుడి దగ్గర నుంచి దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళంగానే ఫస్ట్ మమ్మల్ని కూరగాయలు కట్ చేయమని అయితే పంపించారు. అక్కడ క్యాలీఫ్లవర్ కట్ చేసాము. అది ఈరోజు కట్ చేసాం కదా, అది రేపు పొద్దునకి అనమాట. క్యాలీఫ్లవర్ ఆవకాయ పడతారు. సో తర్వాత అయితే మేము మార్నింగ్ వెళ్ళిపోతాం కదండి. మాకు కొద్దిసేపు సేవ చేసుకున్న తర్వాత సేవకు వెళ్ళిన వాళ్ళందరికీ ఒక హాల్లో టిఫిన్ పెడతారనమాట. టిఫిన్ చేయడానికైతే ఇప్పుడు వెళ్తున్నాం మేము. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. టిఫిన్ చేసేసి టీ తాగామండి. ఇంకా టైం ఇప్పుడు ఒక 11 అలా అవుతుంది అనుకుంటా. మమ్మల్ని అయితే అన్నప్రసాదం హాల్ ఉంటుంది కదా, ఆ హాల్లోకి పంపించారు. భోజనానికి వచ్చే భక్తులకైతే ముందుగా మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టేయాలి. అక్కడ ఆకులు, అలాగే వాటర్ గ్లాసులు, ఆ వాటర్ జగ్గులు, అందులో వాటర్ నింపి రెడీగా ఇలా మనం పెట్టేసుకుంటే భక్తులు వచ్చే టయానికి మనం వడ్డిచ్చేయాలన్నమాట. ఇదైతే నేను ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వీడియో తీయగలిగానండి. భక్తులు వచ్చిన తర్వాత అస్సలు మనకి వీడియో తీసే గ్యాప్ ఉండదు, ఖాళీ ఉండదు. మొబైల్ కూడా చేతితో పట్టుకున్న వారి ఏది ఏమడిగితే అది వడ్డించాలి కదండి. మనకి మొబైల్ పట్టుకోవడం కూడా కుదరదు ఆ టైంలో. సో అందుకే నేను మీకు చూపిద్దామని స్టార్టింగే ఇది భక్తులు ఎవరు రాకముందు అన్నీ రెడీ చేసుకుంటాం కదా. ఇలాగా మనకి 12 నుంచి ఒక 3:30 అయిపోతుందండి. భక్తులు వచ్చే కొలదు మనకి జరుగుతూనే ఉంటాయి అన్నప్రసాదం అనేది. వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. పక్కన ఒక హాల్ ఉంటుంది కదా, హాల్లో టోకెన్ ఇచ్చేసి హాల్లో కూర్చోబెడతారండి. జనం ఎక్కువ మంది అయిన తర్వాత ఇలాగా లైన్స్లోకి పంపిస్తారు. వాళ్ళు రాగానే అన్నీ వడ్డించేయాలి. అది వచ్చేసి లిఫ్ట్ రూము. ఇక్కడైతే వండినవన్నీ అలాగా చక్రాల బండి ఉంది కదా, అందులో పెట్టుంటాయి. మనం దాంతో అయితే లైన్లోకి వెళ్ళి వడ్డించాలి. అసలు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి సేవ చేసుకోవడం వల్ల. ఎక్కడ చూసినా సరే ఆ గోవిందనామ స్మరణ వినబడుతూ ఉంటుంది. అలాగే మన మనసు కూడా చాలా ఆహ్లాదంగా, ఆనందంగా కూడా అనిపిస్తుంది మనకు సేవ చేసుకోవడం వల్ల. ఎన్నో జన్మల పుణ్యఫలం అండి నాకు ఈ అదృష్టం దక్కిందని నేను అనుకుంటున్నాను. సో మనకి అక్కడ హాల్ దగ్గర అయిపోయిన తర్వాత కొంతమందిని ఇలాగ లైన్లోకి పంపించారు. ఇదేంటంటే భోజనాలకు వచ్చే భక్తులు ఫీడ్బ్యాక్ కోసమని గుళ్ళో మనకి వసతులు ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉందని ఫీడ్బ్యాక్ తీసుకోమన్నారు. ఇక్కడ కొద్దిసేపు ఉన్నాము. ఫైనలీ అయితే ఇంకా మా సేవ అయిపోయిందండి. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పటికి 7 అయిపోతుంది. ఇంకా మన రోజువారి పనులు మనం ప్రారంభించుకోవాలి కదా. సో ఉంటానండి, బాయ్. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మీకు కూడా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.